ఈ మధ్య కాలంలో డయాబెటీస్ అనేది వెరీ కామన్ అయిపోయింది. I don't know, we should be proud or we should be laughing, but yeah, India is the diabetic capital ప్రస్తుతానికి. IT, sedentary lifestyle and a lot of luxuries also. అంటే ఒకప్పుడు కూరగాయలు కొనడానికన్నా కిందికి వెళ్ళి మీ దగ్గరికి రావడానికి ముందే ఓ డాక్టర్గా వాళ్ళు గూగుల్ చేసేసి ఈ మధ్య ఈ చాట్ జీపీటీ ఏఐ వచ్చేసి అయితే వాళ్ళే అన్నీ గూగుల్ చేసేసుకొని మెడిసిన్స్ కూడా తీసేసుకొని ఇప్పుడు చాలా మంది డైటీషియన్స్ కూడా నాకు తెలిసిన వాళ్ళే షుగర్ తగ్గించేస్తాం, థైరాయిడ్ తగ్గించేస్తాము, వేరే న్యూట్రిషనిస్ట్ కూడా దే ఆర్ ప్రామిసింగ్ దట్ మేము క్యాన్సర్కి క్యూర్ ఇచ్చేస్తాము. ఇలాంటివన్నీ జిమ్మిక్స్. డయాబెటీస్ వచ్చింది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే కూడా అయ్యో వెళ్ళారా, ఇంకా పెడితే నేను ఎప్పటికీ డయాబెటిక్ పేషెంట్ అయిపోతానేమో. 16-17 years స్మోక్ చేస్తున్నారు, దే ఆర్ టేకింగ్ ఆల్కహాల్. సో ద సివియారిటీ ఆఫ్ ద డిజీజెస్ ఇట్ హ్యాస్ రైజన్. వెల్కమ్ టు దాత్రి పాడ్కాస్ట్. ఈ మధ్యకాలంలో డయాబెటీస్కి సంబంధించి అసలు ఏం తినాలి, ఏం తినొద్దు, ఏది మంచిది, ఏది చెడు, ఎలా ఉండాలి, ఎలా ఉండద్దు, ఈ విషయాలన్నిటి గురించి క్లియర్ చేయడానికి డాక్టర్ సుచరిత గారు ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలన్నిటి గురించి తెలుసుకున్నాం. మేడం, వెల్కమ్ టు దాత్రి. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు చాలా మటుకు అంటే ఒకప్పుడు హెరిడిటరీ పరంగా అండ్ వెరీ రేర్గా షుగర్ వచ్చేది. ఐ మీన్ డయాబెటిక్ పేషెంట్లు కొంతమంది ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో డయాబెటీస్ అనేది వెరీ కామన్ అయిపోయింది. ఈవెన్ చిల్డ్రన్ అంటే పిల్లలు 16 and 20 years వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఇండియా ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ప్రస్తుతానికి. సో వి షుడ్ బి, ఐ డోంట్ నో, వి షుడ్ బి ప్రౌడ్ ఆర్ వి షుడ్ బి లాఫింగ్, బట్ యా, ఇండియా ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ప్రస్తుతానికి. డెఫినెట్లీ. అంటే లైఫ్ స్టైల్ అనేది చాలా డ్యామేజ్ చేసింది. IT, sedentary lifestyle and a lot of luxuries also. అంటే ఒకప్పుడు కూరగాయలు కొనడానికన్నా కిందికి వెళ్ళి తీసుకొచ్చేవారు. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్. సో వీ గెట్ ఎవ్రీథింగ్ అట్ అవర్ హ్యాండ్స్. సో sedentary lifestyle is the main culprit. సో అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్లీ నిల్ అయిపోయింది. యా, సో అన్నీ మనకి ఇలా అందుబాటులో వచ్చేస్తున్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై we are suffering like this, but it can be moderated. అంటే కొంచెం physical activity and everything, if you are very consciously living every day, then it can be moderated. డయాబెటిక్ పేషెంట్స్ ఏం తినాలి అసలు మీ దగ్గరికి రావడానికి ముందే ఓ డాక్టర్గా వాళ్ళు గూగుల్ చేసేసి లేకపోతే ఇన్స్టాలో ఎవరో సజెషన్స్ విని ఈ మధ్య ఈ చాట్ జీపీటీ ఏఐ వచ్చేసి అయితే వాళ్ళే అన్ని గూగుల్ చేసేసుకొని మెడిసిన్స్ కూడా తీసేసుకొని, కొంతమంది మెడికల్ షాప్లో ఇది తీసుకుంటే సరిపోతుందని, లేకపోతే ఆల్టర్నేట్ మెడిసిన్స్, అది కూడా ఇట్ ఇస్ ఆన్ ద రైజ్. బట్ పీపుల్ హ్యావ్ టు కాన్షియస్లీ చూస్. అంటే ఇది ఒక మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక ప్రాపర్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి, టెస్ట్ చూయించుకోవాలి. యాక్చువల్లీ డయాబెటీస్ అనేది ఒక మంచి డిజీజే చెప్పాలంటే. వేరే ఏ డిజీజెస్ వచ్చినా అది మన చేతుల్లో లేదు. ఇప్పుడు క్యాన్సర్ చూసుకోండి, బ్రెయిన్ స్ట్రోక్ చూసుకోండి, ఇవి మీ చేతుల్లో లేరు. మీరు ఎంత కష్టపడి నాకు క్యాన్సర్ రావద్దు అనుకున్నా కూడా అది వస్తుంది కొన్నిసార్లు. అండ్ దాని క్యూర్ కూడా ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. అదే డయాబెటీస్ అనుకోండి, అది మీకు 200, 300, 400 ఎంత షుగర్ లెవెల్స్ ఉన్నా, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్, లైక్ మనం తినే ఆహారం ఏదైతే ఉందో, ఎక్సర్సైజ్ కానీ, డైలీ లైఫ్ స్టైల్, కొంచెం ఒక మెంటల్ హెల్త్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎక్కువ స్ట్రెస్ అయితే కూడా కార్టిసాల్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ హార్మోన్, అండ్ దట్ ట్రిగర్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఎవ్రీథింగ్ అన్నీ మనం చేసుకునే మన చేతుల్లో ఉండే ఒక డిజీజ్ ఏదైనా ఉంది అంటే అది డయాబెటీస్ మాత్రమే. సో డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ వెరీ లక్కీ, దే ఆర్ ఫార్చునేట్ దట్ దే గాట్ డయాబెటీస్. ఇట్స్ స్వీట్ డిజీజ్. నాకు భయపడిపోయి అయ్యో నాకు డయాబెటీస్ వచ్చేసింది ఏంటి ఇది అని అనుకోవాల్సిన అవసరం లేదు. దానికి క్యూర్ ఉంది అండ్ యూ విల్ హ్యావ్ అ వెరీ హెల్దీ లైఫ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ అ కంటిన్యూస్ ఫాలోఅప్ విత్ డాక్టర్స్, చెకప్స్ చేసుకుంటున్నారు, మీ లైఫ్ స్టైల్ని మార్చుకుంటే ఇట్ ఈస్ వెరీ క్యూరబుల్. ఇంకోటి ఏంటంటే పీపుల్ ఎలా తయారయ్యారంటే 2 type ఆఫ్, ఒకటి ఏంటంటే వచ్చి భయపడేవాడు, ఇంకొకడు వస్తుందేమో మా నాన్నకుంది, మా అమ్మకుంది, వీళ్ళు నేను చూశాను. వాళ్ళు ఏంటంటే షుగర్ వచ్చేస్తుందేమో, ఉందేమో ఆల్రెడీ, అంటే ఓవర్ యూరినేషన్ అండ్ ఎక్కువ ఆకలేయడం, ఇవన్నీ దానికి అంటే వీళ్ళు చదువుతారు కదా, మనం అనుకున్నట్టు గూగుల్ చేయడం ఏదో ఒకటి. ఇక నాకున్న సిమ్టమ్స్ అనుకొని ముందు నుంచే షుగర్ తినకపోవడం, ముందు నుంచే షుగర్కి సంబంధించిన ఏవైతే
ఉంటాయో వాటిని అవాయిడ్ చేయడం ఇవి చేస్తే ఇవి ఏ విధమైన అంటే వాళ్ళకి డ్యామేజ్ ని క్రియేట్ చేస్తాయి. అంటే ఇప్పుడు హెరిడిటరీ, ఇప్పుడు మదర్ ఫాదర్ ఇద్దరికి డయాబెటీస్ ఉంటే కంపల్సరీ ఏం కాదండి. ఇప్పుడు పిల్లలకు కూడా మరి డయాబెటీస్ వస్తుంది అని చాలా మంది ఆ అపోహలో ఉంటారు. మా పేరెంట్స్ కి ఉంది సో నాకు వచ్చేస్తుంది ఇంకా అన్ని, అది కంపల్సరీ ఏం కాదు. మీరు ఒకవేళ మదర్ ఫాదర్ డయాబెటిక్ ఉంటే మీరు జాగ్రత్తలు తీసుకుంటే ముందు నుంచే ఖచ్చితంగా మీకు డయాబెటీస్ రాదు. అది జీన్స్ అయినా ఏదైనా కూడా మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్, ఒక వార్నింగ్ బెల్ వచ్చింది నాకు ఫ్యామిలీలో ఉంది అనేసి, సో ఆ వార్నింగ్ బెల్ని గ్రహించి ఇఫ్ యూఆర్ డూయింగ్ అ ప్రాపర్ డయట్, ప్రాపర్ వర్కౌట్, కూర్చున్న దగ్గరే కూర్చోకుండా ఇఫ్ యూర్ అట్లీస్ట్ ఒక 1 hourకి 10 minutes ఇఫ్ యూర్ డూయింగ్ అ వాక్, ఇట్ ఈస్ క్యూరబుల్. ఇట్ క్యాన్ బి ప్రివెంటెడ్ ఆల్సో. సో ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చూస్తే నిన్న నిఖిల్ కామత్ కూడా ఇస్ జెరోడా ఫౌండర్, హీ హెస్ టోల్డ్ ఇండియాస్ మార్కెట్ నౌ ఈజ్ ఆన్ ప్రివెంటివ్ హెల్త్ అని. సో చాలా మంది ఇప్పుడు ఏంటంటే రోగాలు రాకముందే నాకు ఎక్కడ వచ్చేస్తుందో అని భయాడుతూ ఉంటున్నారు. డయాబెటీస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. బట్ దీనికి అంత భయం అవసరం లేదు. జస్ట్ సింపుల్ టిప్స్, సిడెంటరీ లైఫ్ వద్దు, ఎక్కువ కూర్చోవడం వల్ల కూడా యువర్ షుగర్ లెవెల్స్ ఆర్ ట్రిగరింగ్. మీరు తినకపోయినా యువర్ షుగర్ లెవెల్స్ విల్ ట్రిగర్ ఇఫ్ యూ జస్ట్ సిట్ లైక్ దాట్. సో ఇట్ క్యాన్ బి మోడరేటెడ్. ఇంకోటి కామన్గా ఇండియన్స్ అని కాదు, ఒక హ్యూమన్ నేచర్ ఏంటంటే ఏదైనా ఒక డిసీజ్ గురించి ఒక అప్డేట్ వచ్చింది, ఇప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు కోవిడ్కి సంబంధించి ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే ఇది చాలా డేంజర్ అనగానే వెరీ కామన్గా ఉంటాయి కొన్ని. తలనొప్పి అప్పటి వరకు ఉండదు, వాళ్ళే ఊహించుకొని వచ్చేవాళ్ళు. అంటే మీరు జనరల్ ఫిజిషియన్గా ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ఇలాంటి అసలు భయపడిపోతుంటారు. సో కామన్గా ఇలా వచ్చే వాళ్ళని చూసినప్పుడు అసలు ఎందుకు ఆ నేచర్ హ్యూమన్కి మీరు గమనించిన దాంట్లో యాజ్ ఎ డాక్టర్గా? సో ఇప్పుడు ఎవరైనా జాగ్రత్త పడాలనుకుంటారు, చేతులు కార్చుకోకముందే మనం పెట్టకూడదు అనేసి. సో జాగ్రత్త పడారు కాబట్టి నేను అనను 90% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఒక 20% ఆఫ్ ద పాపులేషన్ ఉంటారు ఎవరైతే ఏదన్నా ఇప్పుడు అప్డేట్స్ రాగానే క్యాన్సర్ స్కిన్కి కొత్తగా ఏమైనా వచ్చాయా, షుగర్కి కొత్తగా ఏమైనా వచ్చాయా అంటే, ఇప్పుడు చాలామంది డైటీషియన్స్ కూడా నాకు తెలిసిన వాళ్ళే, పేరు చెప్పకూడదు కానీ ఇన్ హైదరాబాద్ ఓన్లీ, షుగర్ తగ్గించేస్తాం, థైరాయిడ్ తగ్గించేస్తాము, వేరే న్యూట్రిషనిస్ట్ కూడా దే ఆర్ ప్రామిసింగ్ దట్ మేము క్యాన్సర్కి క్యూర్ ఇచ్చేస్తాము. ఇలాంటివన్నీ జిమ్మిక్స్. మెడికల్ చదివిన వాళ్ళు, ఒక 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు స్పెండ్ చేసిన వాళ్ళు, బుక్ కూడా చదివిన వాళ్ళు మేమే చెప్తున్నాం కదా ఈ టెస్టులు కావాలి, ఈ టాబ్లెట్స్ కావాలి, కొంచెం మీ ఎఫర్ట్ ఉండాలి, దెన్ ఇట్ క్యాన్ బి ప్రివెంటెడ్. అండ్ ఈ అప్డేట్స్ వచ్చినప్పుడు కొంతమంది ప్యానిక్ అయిపోయి వచ్చేస్తారు, అయ్యో ఏమైపోయింది అని. ఇట్ ఈస్ నాట్, ఎవ్రీథింగ్ ఇస్ క్యూరబుల్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఇన్ డయాబెటీస్. అదర్ సెగ్మెంట్స్ మనకు తెలీదు. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, అది రోజుకి ఒక కొత్త ఫామ్తో వచ్చింది, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్, ఎవరికి తెలుసు ఫోర్త్ వేవ్ కూడా వీ నెవర్ నో. సో ఆ పాపులేషన్ ఇస్ దేర్, ఇంకా ఉంటారు ఇంకా మనుషులు పలు రకాలు అన్నట్టు. వి జస్ట్ మేక్ ఫన్ అండ్ వి జస్ట్ గో విత్ ఇట్. అతి జాగ్రత్త వల్ల వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. ట్రీట్మెంట్ కి వెళ్ళాలంటే భయం. చాలా మంది అంటే ఇనిషియల్ స్టేజ్ లో జ్వరం వచ్చినా, ఫీవర్ వచ్చినా, జాండీస్ అటాక్ అయినా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ ఏమో ఇనిషియల్ గా బేసిక్ ఫస్ట్ ఎయిడ్ లాగా ఏదో సర్చ్ చేసుకొని చూసుకుంటారు. అంటే కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే అమ్మో ఆ అపోహ అనేది ఇంకా ఉంది. మనం ఎంత మోడర్నైజ్డ్ ఉన్నా కూడా ఇప్పుడు సిటీస్లో కూడా డయాబెటీస్ వచ్చింది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే కూడా అయ్యో వెళ్ళారా, ఇంకా వెళ్తే నేను ఎప్పటికీ డయాబెటిక్ పేషెంట్ అయిపోతానేమో, ఆర్ ఏదన్నా వచ్చినా కూడా వెళ్ళడానికి ఆ అపోహ అయితే ఇంకా ఉంది. అంత ఫ్రీగా వెళ్ళి దే ఆర్ నాట్ టెల్లింగ్ దేర్ కంప్లైంట్స్ ఆర్ సిమ్టమ్స్. దట్ టాబూ, దట్ స్టిగ్మా, ఇట్ ఈస్ స్టిల్ దేర్. డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఉంది. ఇప్పుడు ఇన్సులినే పెడతాం మేము. కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్సులిన్ డోస్ తీసుకోరు, ఎందుకంటే మేడం అందరూ తెలుస్తుంది నాకు డయాబెటీస్ ఉందని. ఆ స్టిగ్మా ఇట్ ఈస్ స్టిల్ దేర్. సో అది హెల్త్ కి చాలా డ్యామేజ్. అది హెల్త్ కి ఇట్ ఈస్ నాట్ గుడ్. నో, చాలా కాంప్లికేషన్స్. 1 dose ఇఫ్ యూ మిస్ యువర్ ఇన్సులిన్ మీకు హైపోగ్లైసెమియా అయిపోతుంది. అందుకే మేము చెప్తాం అట్లీస్ట్ మీరు కావాలంటే వేరే రూమ్కో బాత్రూమ్ కన్నా వెళ్ళి మీ ఇన్సులిన్ అయితే తీసుకోండి. ఆ టబు అనేది పోవాలి ఆన్ ఇన్సులిన్ ఆర్ డయాబెటీస్. బట్ యా వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ అండ్ అవేర్నెస్తో ఇట్లా వీఆర్ ట్రయింగ్ టు టెల్ దాట్. ఇంకోటి ఈ డయాబెటిక్ సంబంధించి ఏ స్టేజ్లో నెగ్లెక్ట్ చేస్తే ఇది, ఎందుకంటే ఇన్సులిన్ స్టేజ్కి వచ్చాక క్రిటికల్గా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్, ఇక కంపల్సరీ ఇన్సులిన్ తీసుకోవాలి. సో ఈ స్టేజ్కి వెళ్ళే పరిస్థితి రాకుండా ఎప్పుడు అవేర్ అయితే, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు
ఆ టాబ్లెట్ స్టేజ్ అంటే ఫుడ్ డైట్ తోటి లైఫ్ స్టైల్ తోటి దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రీ డయాబెటిక్ అని అంటాము. సో 120 to 200 లోపల ఉన్నా కూడా ఇఫ్ దే ఆర్ కమింగ్ టు అస్, నా షుగర్ లెవెల్స్ నేనైతే చెక్ చేసుకున్నాను, ఇంత వచ్చింది, ఒక 190 180 వచ్చింది, ఓకే ఫైన్. మీ డాక్టర్ దగ్గరకు వచ్చారు, అప్పుడు విల్ పుట్ యూ బేసిక్ టాబ్లెట్స్, ఒక 2 టాబ్లెట్స్ 1 టాబ్లెట్ అయి ఉండొచ్చు పెడతాము, అండ్ ఒక ప్రాపర్ డయట్ ఇస్తాము. అండ్ ఇది అండి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, కొన్ని ఈ వెజిటబుల్స్ తినాలి, మీరు ఇంత పోర్షన్లోనే రైస్ తినాలి, మీరు ఇంత సమయము ఎక్సర్సైజ్ చేయాలి అనేది వీ విల్ టెల్. ఆ టైంలో గోల్డెన్ పీరియడ్ అంటాం. ఆ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో కనుక వాడు పేషెంట్ ఎవరైతే మా దగ్గరకు వస్తారో వీ కెన్ కన్వర్ట్ హిమ్ టు నాన్ డయాబెటిక్. సో ప్రీ డయాబెటిక్ నుంచి నాన్ డయాబెటిక్ గుడ్ టైంలో పేషెంట్ కేమ్ టు అస్, ఏ భయం లేకుండా. కొంతమంది ఇప్పుడు 250 దాటిపోయాక వచ్చేస్తారు, అంటే వారు ఇంట్లోనే వాళ్ళ ఓన్ మెథడ్స్ కూడా ట్రై చేస్తారు. మేము మెంతురు తింటున్నాము, ఆకులు తింటున్నాము, తగ్గిపోతుంది అని, కాకరకాయ జ్యూస్ ఇవన్నీ. సో తగ్గితే నాకు తెలియదు ఎంతమందికి తగ్గుతో, కానీ ఆ టైం ఏదైతే ఉంటుందో ఆ గోల్డెన్ పీరియడ్ ర్యాగ్ అయిపోతుంది. అప్పుడు ఇంకా మీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు మా దగ్గరకు వస్తారు, ఖచ్చితంగా మేము ఇన్సులినే ఇవ్వాల్సి వస్తుంది. సో ఎంత లేట్గా డాక్టర్ దగ్గరికి వస్తే కాంప్లికేషన్స్ అంత ఎక్కువ అవుతాయి. దట్ ఈస్ ద థింగ్, మెయిన్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత అంటే కోవిడ్ తర్వాత ఏం జరిగిందంటే ఈ హోమియోపతి అండ్ ఈ ఆయుర్వేదిక్ సంబంధించి సాంప్రదాయ వైద్యానికి సంబంధించి ఇదంతా ఒక మెడికల్ మాఫియా లాగా అయిపోయింది. హాస్పిటల్కి వెళ్తే అసలు ఏదో ఒకటి అంత ఖర్చు అవుతుంది కామన్గా, మీరు విన్నారు కదా. అసలు దానికి ఎందుకు అంటే ఆ టెస్ట్లు అనేటివి అవసరమా, ఎంతవరకు అవసరమైన టెస్టులు రాస్తారు, ఎందుకని ఈ మధ్య కాలంలో మెడికల్ కేర్ పెరిగింది, దేనివల్ల అంటే? ఓకే, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒకప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి మేము చెప్తే ఈ టెస్ట్ చేయించుకోవడమా అవసరం ఉంటే అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ట్రెండ్ ఎలా మారిందంటే కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయి, 80% ఆఫ్ 90% ఆఫ్ అని పెడతారు. వారు డాక్టర్ దగ్గరికి రాకముందు వాళ్ళే టెస్ట్లు అన్నీ చేయించుకొని వచ్చి మేడం ఇంకేమైనా కావాలా అని వాళ్ళే అడుగుతున్నారు. సో పేషెంట్స్ మారారు కాబట్టి ద ట్రెండ్ హస్ చేంజ్డ్. సో ఇప్పుడు అసలు పేషెంట్స్ ఎవరు డాక్టర్స్ని అడగట్లేదు ఏ టెస్ట్ చేయించుకోవాలి అని, వాటి మొత్తం చేయించుకొనే వస్తున్నారు రిగార్డ్లెస్ అది అవసరమా అనవసరమా అని. ఎందుకంటే బయట ఆఫర్స్ ఉన్నాయి, మాకు మెంబర్షిప్స్ ఉన్నాయి, మేము వాడుకొని వస్తామనేసి. సో అది ఒక రీజన్ వై ద టెస్టింగ్ థింగ్ హ్యాస్ టేకెన్ ఇంపాక్ట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సిడెంటరీ లైఫ్ స్టైల్, లగ్జరీస్ పెరిగిపోయాయి, రోగాలు కూడా పెరిగిపోయాయి. సో అందుకే ఏ చిన్న దాంతో వచ్చినా కూడా వాళ్ళకి క్వాలిటీ కేర్ ఇస్ ఇంపార్టెంట్. పాతకాలంలో ఉన్నట్టు మనం అది చూస్తాంలే అవ్వకపోవచ్చు పోనీలే అని అనుకోరేము ఈ రోజుల్లో. బికాస్ వాడు ఇప్పుడు 16-17 years స్మోక్ చేస్తున్నారు, దే ఆర్ టేకింగ్ ఆల్కహాల్. సో ద సివియారిటీ ఆఫ్ ద డిజీజెస్ ఇట్ హ్యాస్ రైజన్. సో అప్పుడు మనకు అంత ఇవి లేవు, ఆ టైంలో ఇలాంటి లగ్జరీస్ అన్నీ లేవు మనకి. ఇప్పుడు లగ్జరీస్ ఎక్కువైపోయాయి, ఇన్స్టెంట్ ఫుడ్ అలవాటు అయిపోయింది. సో మనము డిజీజెస్ మనకి వచ్చే ఛాన్సెస్ 90% పెరిగింది. అందుకు డాక్టర్స్ ఆర్ ఆల్సో ప్రిస్క్రైబింగ్ ద టెస్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. అప్పటిలాగా మనం హెల్తీగా ఉంటుంటే నో డాక్టర్ ప్రిస్క్రైబ్ ఎనీ టెస్ట్. బట్ నా రేసినప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి ఓపెన్ చేసి రేస్తారు ఫోన్స్ చూసి. సో కూర్చొనే ఉంటాము. అండ్ వాట్ ఎవర్ ఫుడ్ అంటే అట్లీస్ట్ వండుకునే ఇది కూడా పోయింది, ఆల్మోస్ట్ అయితే పోయింది. ఒక 70% ఆర్ ఆర్డరింగ్ ద ఫుడ్ ఆన్లైన్. సో ఇవన్నీ చేంజెస్ వచ్చాయి కాబట్టి డాక్టర్స్ ఆల్సో హ్యావ్ చేంజ్ దేర్ వే ఆఫ్ డయాగ్నోసిస్. ఓకే దిస్ పర్సన్ ఇస్ సో అండ్ సో, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి కనుక్కొని హిస్టరీ తీసుకొని దెన్ వీఆర్ గివింగ్ ద టెస్ట్స్. బట్ టెస్ట్ నవ్ డేస్ పేషెంట్స్ ఆర్ ఓన్లీ గెటింగ్ ద టెస్ట్ డన్ అండి. ఇంకోటండి, బేసిక్గా ఇండియన్ సంబంధించి ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ ఒక కప్ టీ, ఒక కప్ కాఫీ విత్ షుగర్, ఇది కామన్ అయిపోయింది. నేను కూడా ఇది మనకు ఓకే, హెల్దీ పీపుల్ కి ఓకే, ఇట్ ఈస్ ఓకే. బట్ డయాబెటిక్ పేషెంట్స్ కి వచ్చినప్పుడు ఇలా ఈ టీ అడిక్షన్ వల్ల తీసుకోవడం, కొంతమంది ఏంటంటే టీ తీసుకుంటున్నారు షుగర్ లెస్, అండ్ మళ్ళీ ఈ షుగర్లెస్ షుగర్ కూడా వచ్చాయి కదా, అంటే సప్లిమెంట్స్ ఇవి వచ్చాయి కాబట్టి ఇవి తీసుకోవడం వల్ల ఓకేనా, అంటే వాళ్ళ డయాబెటిక్ లెవెల్ అనేది ఓకే ఏ విధంగా ఉంటుంది? సో ఎనీ పర్సన్ కెన్ టేక్ 2 cups of tea or coffee per day. ఎనీ పర్సన్, హెల్తీ పర్సన్ కెన్ టేక్ 2 cups of tea or coffee. వాట్ వీఆర్ ఇంకా మంచి ఆప్షన్ ఏదైనా కావాలి అంటే బుల్లెట్ కాఫీ యూ కెన్ టేక్.
ఆర్ గ్రీన్ టీ యూ కెన్ టేక్. ఇఫ్ యు ఆర్ అ డయాబెటిక్, ఇట్ ఈస్ బెటర్ వాళ్ళు గ్రీన్ టీ తాగడం కానీ లేకపోతే బుల్లెట్ కాఫీ తాగడం కానీ. లేదు నేను ఒకటే కప్ చాయ్, ఒకటే కప్ కాఫీ నాకు కావాల్సిందే ఖచ్చితంగా అంటే షుగర్ వేసుకునేటప్పుడు 1/2 స్పూన్ వేసుకోండి, హాఫ్లో కూడా తక్కువ వేసుకోండి. నా సజెషన్ ఏంటంటే ఆ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ బదులు మీరు వేసుకునే షుగరే 1/2 స్పూన్లో కొంచెం ఒక పావు వేసుకోండి చాలు. అంతేగాని దానికి ఏదో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అని ఇంకా రోజు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వేసుకుంటే దట్ విల్ కాజ్ సైడ్ ఎఫెక్ట్స్, బ్లోటింగ్, గ్యాస్ ఫార్మింగ్ ఇవన్నీ అవుతాయి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఆన్ అ రాంగ్ టర్మ్ డైలీ. అండ్ ఆల్సో హెల్దీ పీపుల్ కూడా 2 కప్స్ కంటే ఎక్కువ తాగడం మంచిది కాదు, అసిడిటీ ఇవన్నీ వస్తాయి కాఫీ అండ్ టీస్తో. అండ్ ఇంకోటి ఏంటంటే షుగర్ ప్లేస్లో బ్రౌన్ షుగర్ వాడితే మంచిది, అసలు దీనికి రీప్లేస్మెంట్, దీనివల్ల ఏం కాదని అవి యూజ్ చేయడం మొదలు పెడుతున్నారు. ఓకే, సో మేము కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నాం ఇలాంటి టర్మ్స్ అన్ని, కొత్త కొత్త టర్మ్స్ అసలుకి. సో అది ఎంతవరకు అంటే చక్కెర బదులు బెల్లం కొంచెం మంచి చేస్తుంది హెల్దీ అనేది. కాఫీలు కూడా అమ్ముతున్నారు కదా, బెల్లం కాఫీ. నో సి ఎనీ షుగర్ ఇస్ షుగర్ ఓన్లీ, జాగరీ ఆల్సో ఇస్ అ ఫార్మ్ ఆఫ్ షుగర్ ఓన్లీ, దానికి కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో ఇది చాలా ఒక మిత్ అండి. అంటే చాలా మంది అనుకుంటున్నారు బెల్లం తింటే ఏం కాదు, నేను బెల్లంతో కాఫీ తాగొచ్చు. కాదు, అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ షుగరే. సో బొబ్బట్లు తినేయడానికి కానీ ఇలాంటివన్నీ షుగరే కదా. సో వీ డోంట్ అడ్వైజ్. బెల్లం కూడా షుగరే, దాన్ని మీరు అతిగా యూజ్ చేస్తే అది కూడా ఇట్ విల్ గివ్ ఎఫెక్ట్స్. సో నార్మల్ షుగరే తాగండి. అంతగా మీకు షుగర్తోనే తాగాలి అంటే నార్మల్ షుగర్లో ఒక 1/2 స్పూన్ వేసుకొని తాగండి. బెల్లం ఇస్ నాట్, ఇట్స్ నాట్ రికమెండెడ్. నాట్ రికమెండెడ్ బై డాక్టర్స్. నో. అండ్ ఇంకోటి ఏంటంటే సుచరిత గారు, మనం ఇండియన్ సంబంధించి ఆల్ రిలీజియన్స్లో ఈ ఫాస్టింగ్ ఉండడం అనేది కామన్ అనమాట. ఏదో ఒక టైంలో ఫాస్టింగ్ ఉంటారు ఎనీ అంటే ఇంపార్టెంట్ డేస్లో. సో అది ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎటువంటి డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫాస్టింగ్ చేసేటప్పుడు? ఇప్పుడు ఫాస్టింగ్ అనేది కొంతమంది 12 hours చేస్తారు, కొంతమంది మార్నింగ్ టు నైట్ ఏం తినకుండా నైట్ ఓన్లీ ఫ్రూట్స్ తింటారు. ఇప్పుడు ఫాస్టింగ్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ డయాబెటిక్ పీపుల్ ఎవరైతే ప్రీ డయాబెటిక్ ఉంటారో, అంటే డయాబెటీస్ రాకముందో లేకపోతే కొంచెం బార్డర్ లైన్ షుగర్ లెవెల్స్ ఉన్నాయో, ఒక 150, 120, 150, 170 బార్డర్ లైన్ వాళ్ళకి ఫాస్టింగ్ యూజ్ అవుతుంది. కానీ ఎవరైతే ఆల్రెడీ హై షుగర్స్ ఉన్నాయో, ఇప్పుడు 350, 300+ ఆర్ 280+ ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఫాస్టింగ్ చేస్తే చాలా డ్యామేజ్ అవుతుంది వాళ్ళకి. అంటే సడన్గా మీ బాడీ ఒక డిఫరెంట్ అడాప్టేషన్కి వెళ్ళాలి. సో కీటోసిస్ ఫామ్ అవ్వడము, కీటోన్స్ ఇంబ్యాలెన్స్. డయాబెటీస్ అంటేనే ఒక మెటబాలిక్ థింగ్ అనమాట. సో ఈ ఫాస్టింగ్ మూలాన మెటబాలిక్ డీరేంజ్మెంట్ జరుగుతుంది. సో ఒక రోజు తింటారు, ఇంకో రోజు తినకుండా, కంప్లీట్లీ యువర్ హోల్ బాడీ ఈజ్ ఇన్ అ కేఓస్. సో ఫాస్టింగ్ ఈజ్ గుడ్ ఫర్ ప్రీ డయాబెటిక్ పీపుల్. బట్ ఫాస్టింగ్ వెన్ యువర్ షుగర్ లెవెల్స్ ఆర్ ఆల్రెడీ 250, 200 అండ్ మీరు ఎస్పెషలీ ఇన్సులిన్ యూజ్ చేస్తుంటే కనుక ఫాస్టింగ్ చేస్తే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు చెక్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్. అది మానిటరింగ్ చేసుకొని దానికి తగ్గట్టు తినాలి. డౌన్ అయితే కనుక ప్లీజ్ హ్యావ్ సంథింగ్. అంతేగాని ఇప్పుడు నేను చెయ్యాలి, ఈరోజు ఒక వ్రతం ఉంది లేకపోతే ఏదో పూజ ఉంది అని చెప్పేసి తినకుండా ఉంటే హైపోగ్లైసిమియా అయిపోతారు, కళ్ళు తిరిగి పడిపోవడము, కొంతమంది కోమాలోకి వెళ్ళిపోతారు. సో ఇట్ ఈస్ డేంజరస్. సో ఫాస్టింగ్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్ ఈజ్ డేంజరస్. యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ కాషన్. సో చెక్ యువర్ షుగర్ లెవెల్స్ అండ్ ఓన్లీ డూ. కొంచెం కళ్ళు తిరిగిన యూ హ్యావ్ టు ఈట్. కొన్నిసార్లు ఆ సిమ్టమ్స్ కూడా గుర్తించకపోవచ్చు, ఏదైనా జాబ్ స్ట్రెస్లో ఏదైనా ఉంటే గుర్తించకపోవచ్చు. సడన్లీ దే విల్ గో ఇన్ టు కోమా. సో దీస్ ఆర్ ఆల్సో ద రిస్క్స్. సో దట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఇఫ్ యూ డూ ఫాస్టింగ్, డూ ఇట్ కన్సిస్టెంట్లీ. అంటే పాతకాలంలో ఇప్పుడు ఫ్రైడే వ్రతాలు ఏమైనా ఉంటే, ఏదైనా పూజలు ఉంటే కనుక ఓన్లీ ఫ్రైడే వాడు తినకుండా ఉంటారు. ఆ బాడీ కూడా అట్లే అలవాటైంది. ఓకే ఎవ్రీ ఫ్రైడే కన్సిస్టెంట్. సో కన్సిస్టెన్సీ ఉంటే ఏం కాదు. అంతేగాని ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే 2 days ఫాస్టింగ్, ఇంకో 2 days బర్గర్ తిందాము, ఇంకో ఫుడ్గా తిందాం. సో హోల్ బాడీ ఈజ్ ఇన్ డిస్టర్బ్డ్ అనమాట. వీళ్ళకే ఇంకా సివియర్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ ఫాస్టింగ్ ఒకరోజు చేసిన వారు బాగానే ఉంటారు, ఎవరైతే ఈ అడ్డదారిలో ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారో వాళ్ళకి ఇట్ ఈస్ ఎఫెక్టింగ్. మెటబాలిక్ డీరేంజ్మెంట్ అనేది జరుగుద్ది బాడీలో. సో దట్ ఈస్ నాట్ రికమెండెడ్.
అండ్ ఈవెన్ అంటే ఈ డయాబెటిక్స్ సంబంధించి డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ ఫ్రూట్స్కి సంబంధించి కూడా ఏ పండు తినాలి ఏది తినద్దు, ఇప్పుడు మ్యాంగో సంబంధించి సమ్మర్ సీజన్ ఇప్పుడు సో వాళ్ళకి ఏంటంటే క్రేవింగ్స్ ఉంటాయి, కామన్ హ్యూమన్స్. సో ఆ క్రేవింగ్స్ ఉంటాయి, బట్ ఏది అసలు వాళ్ళకి బాగా డ్యామేజ్ చేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకి? సో డయాబెటిక్ పేషెంట్స్ కెన్ యాక్చువల్లీ హ్యావ్ ఆల్ ఫ్రూట్స్, అన్నీ తినొచ్చు. ఇప్పుడు సమ్మర్ సీజన్లో మామిడి పండు తినాలి అంటే తినొచ్చు, బట్ ది ప్రాబ్లమ్ ఇస్ పోర్షన్ కంట్రోల్. ఒక 2-3 స్లైసెస్ తింటే ఓకే, 2 స్లైసెస్ తింటే ఓకే. అట్లా కాదు నేను 3.5 పండు తింటా, 3 పండు తింటా అంటే కష్టం. ఇంకొకటి ఏంటంటే పండిన మామిడి పండు కానీ లేకపోతే బనానాస్ తింటే కనుక షుగర్ స్పైక్ అవుతుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ వాటికి హై ఉంటాయి, సో స్పైక్ అవుతుంది. సో మరీ పండినవి కాకుండా నార్మల్వి యూ కెన్ ఇన్ తక్కువ క్వాంటిటీ, ఒక 2 స్లైసెస్ కానీ 2 ముక్కలు. సో మీరు బనానా కూడా తినొచ్చు, 2-3 ముక్కలు బనానా తినొచ్చు, ఎవరు ఆపట్లేదు, తినొచ్చు. వాటర్ మెలన్, పపాయ కూడా తినొచ్చు. సపోటా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది, బనానాస్ కూడా ఎక్కువ తిన డ్యామేజ్ చేస్తుంది. సో కొన్ని ఫ్రూట్స్ యూ షుడెంట్, దాంట్లో ఇప్పుడు సపోటా, బనానా, మామిడి పండు కూడా ఎక్కువగా తినడం వల్ల డ్యామేజ్. యాపిల్ తినొచ్చు, జామ పండ్లు తినొచ్చు, ఆరెంజెస్ ఆర్ సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీస్ ఇలాంటివి కూడా తినొచ్చు. సో దే కెన్ ఈట్ ఎవ్రీథింగ్. మీరు డయాబెటిక్ అయినా కూడా మీరు అన్ని పండ్లు తినొచ్చు, కానీ పోర్షన్ కంట్రోల్, 2-3 స్లైసెస్ మాత్రమే. ఒకవేళ ఆ రోజు ఎక్కువ తిన్నారనుకోండి, సమ్మర్ సీజన్ అందరికీ మామిడి పండు ఇష్టం, సో తిన్నారు మీరు, ఆ నైట్ యూ హ్యావ్ టు స్కిప్ ద మీల్, వాట్ ఎవర్ డిన్నర్ యూఆర్ డూయింగ్ అది స్కిప్ చేయాలి. బికాజ్ కార్బోహైడ్రేట్స్ అట్లీస్ట్ కొంచెం తక్కువ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ షుగర్స్ అంత స్పైక్ కనపడకపోవచ్చు. సో అంటే మోస్ట్ ఫ్రెండ్లీ ఫ్రూట్ అంటే వీళ్ళకి ఏ పండు? యాపిల్ ఇస్ బెటర్. యాపిల్ ఇస్ బెటర్. యా, యాపిల్ అండ్ ఆరెంజెస్, సిట్రస్ ఆర్ బెటర్ ఫర్ దెమ్. ఓకే ఓకే. బేసిక్గా మన ఇండియన్స్కి ఏంటంటే వీట్ అండ్ రైస్, మన జెనెటిక్ పరంగా అవి రెండు, ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ అంత అన్నం తినకపోతే అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఈ డయాబెటిక్ సంబంధించి మిల్లెట్స్ మంచిది, మీకు చాలా బెనిఫిట్ చేయాలి. నిజంగా అంత బెనిఫిట్ దీని వల్ల ఉంటుందా, రైస్ వల్ల అంత డ్యామేజ్ ఉంటుందా చెప్పిన? ఈ మధ్య కాలంలో ఈ మిల్లెట్స్, క్వినోవా, ఇంకా ఏవేవో నేమ్స్ మాకు కూడా తెలియదు అసలు, గోల్డెన్ రైస్, ఏదేదో రైస్, ఓకే, ఇవన్నీ మార్కెట్లోకి వచ్చాయి. సో ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని అవన్నీ ది ఆర్ ఇన్ ద మార్కెట్. రైస్ అండ్ వీట్, అవును మనం చపాతీలు ఎక్కువ తింటాం ఇండియాలో, అన్నం ఎక్కువ తింటాం. అన్నం ఎందుకంటే ఇండియాలో మిడిల్ క్లాస్ పాపులేషన్ ఎక్కువ. ఇప్పుడు మిడిల్ క్లాస్ పాపులేషన్ అందరికి మనము మిల్లెట్స్ తినండి, క్వినోవా తినండి అంటే వాడికి అంత స్తోమత ఉండాలి తినడానికి. అఫోర్డబిలిటీ ఇస్ అన్ ఇష్యూ. సో అఫోర్డబిలిటీ ఇష్యూ ఉంది కాబట్టి దే ఆర్ టేకింగ్ రైస్ ఓన్లీ. అన్నమే ఎక్కువగా తింటారు, పాలిష్డే ఎక్కువ తక్కువ రేటుకి దొరుకుతుంది కాబట్టి పాలిష్ రైసే తింటారు. సో ఆ గ్యాప్ అనేది ఎవరు ఫిల్ చేయలేరు ఇండియాలో, బికాజ్ అన్నం ఇస్ అవైలబుల్ వెరీ ఈజీలీ అండ్ అఫోర్డబిలిటీ. ఇప్పుడు రోజు ఈ మిల్లెట్స్, క్వినోవాలు, ఈ ఆర్గానిక్ తినారా అంటే అవసరం లేదు. మీకు తినగలిగితే తినండి, లేదా నార్మల్ అన్నము, కొంచెం కర్రీస్ లైక్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి, లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ, కొంచెం ఒక సలాడ్స్. ఇప్పుడు సలాడ్స్ అంటే కూడా సీజర్ సలాడ్స్ అవన్నీ కాదు, నార్మల్ సలాడ్స్, ఒక కీరకాయను, టమాటోస్, కొంచెం క్యారెట్, సంథింగ్ అట్లా కొంచెం పెరుగు వేసుకొని నార్మల్ తింటే ఇట్ ఈస్ ఫైన్ విత్ పోర్షన్ కంట్రోల్. అన్నం క్వాంటిటీ తక్కువ చేయండి, ఒక హాఫ్ బౌల్ తినండి సరిపోతుంది. ఇది బెస్ట్ వే, ఎందుకంటే మనకు అన్నం తినంది మనకి ఉండదు అనమాట. ఇట్స్ లైక్ మేము అన్నం తినాల్సిందే, సో తినండి. బిజినెస్ జరుగుతుంది ఎందుకంటే ఓవర్ కాన్షియస్ అయిపోయి. ఇప్పుడు ఈవెన్ యాక్టర్స్ ఆర్ ప్రమోటింగ్ ఇట్ కదా, యాక్టర్స్ ఆర్ సెలబ్రిటీస్ ఆర్ ఆల్సో ప్రమోటింగ్ ఆర్గానిక్ ఫుడ్ అని, ఆర్గానిక్ ఫార్మ్స్ అని. వీ నో ఈవెన్ వీవ్ గాట్ అ అవుట్లెట్, వన్ ఆఫ్ ద Telugu actors have opened an outlet in Banjara Hills recently. So they have the vegetables from all over the world. If you సింగపూర్ నుంచి టమాటోస్, you have to visit the store. సో యా, అఫోర్డ్ చేసుకుంటే తినండి, లేదు అంటే కామన్ మ్యాన్ ప్లీజ్ ఈట్ వాట్ ఎవర్, అన్నం కొంచెం, వెజిటబుల్స్ ఎక్కువ అండ్ విత్ సమ్ సాలడ్. ఇట్ ఈస్ అంతే. మీకు ఆ మిల్లెట్స్, క్వినోవా ఇవన్నీ మాకు ఆ ఫ్యాన్సీ ఐటమ్స్ వద్దు అనుకుంటే యూ కెన్ డూ దిస్, పప్పనమే తినండి బట్ కొంచెం తినండి సరిపోతుంది. థ్యాంక్ యూ సుచరిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.